చేసి నువ్వు ఫోన్ చేసి అన్నా నీతో పర్సనల్గా మాట్లాడుతున్నా నువ్వు రా నేను వీడియోలోకి రానన్నా అంటు నాకేం అర్థమవుతలే ఆడు ఎందుకు అట్లా ఫీల్ అవుతుండు దేనికి అసలు ఇండస్ట్రీ అక్కడికి రానా నువ్వు వీడియో పెట్టకుండా గాయస్ నేను వీడియో పెడతా వీడియో ఎక్కడికైనా తీపిస్తా సైడ్ లెక్కైనా తీపిస్తా ఎక్కడైనా పెట్టి తీపిస్తా వీడియో కంపల్సరీ పెడతా నేను ఆడ పెట్టొద్దా అంటే పెట్టొద్దా తెలియాలా కదా వాళ్ళకి కూడా బిజినెస్ కి ఖరాబ్ చేస్తున్నావు ఆడేమంటు డైరెక్ట్ నా కడుపు మీద కొడుతున్నావు అంటాడు కానీ నువ్వు చెప్పింది కూడా అర్థమైందా నువ్వు చెప్పొద్దు అట్లా ఎవరు పోమన్నాం నిన్ను కామెంట్స్ లో చూసినావా కామెంట్లు చూసినాక మా తమ్ముడు గారు చూస్తాడు మా డాడీ చూస్తాడు ఎవరికైనా ఆన్సర్ చేయాలా మాటలు చూసినాక వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో కలిసి వీడియో వచ్చేసి ఏంటంటే సన్నిగాడ ఏమంటున్నా అంటే నేను ఇవాళకి వీడియోలోకి వెళ్ళి రానా వీడియోస్కి అసలు రాను నేను అని చెప్తున్నా సార్ ఏమంటారు ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసి అన్నా నీతో పర్సనల్గా మాట్లాడుతున్నా నువ్వు రా నేను వీడియోలోకి రానన్నా అంటుడు ఎందుకంటే ఏందో అర్థమైతలేదు అన్న ఇక్కడికి రా ఇండస్ట్రియల్ ఏరియా కాడికి రానా మాట్లాడదాం మనం నువ్వు వీడియో పెట్టాకనా అంటు ఫోన్ చేసి నువ్వు ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి రాడంట పిలిచే కాదు మనం పోవాలంట ఇదేందో అర్థమైతలేదు గా ఇది ఎందుకో ఏమో మీకు అనుకుందాం అసలు ఎందుకు రానంటుండే ఏందో అసలు మళ్ళా బాధపడవు ఏందో వాళ్ళ ఏమైందేమో కొట్టుకున్నావా తిట్టుకురో అలా ఒక్కటైపోతారు మళ్ళీ మనమే వేసి అర్థమైందా ఏ రీజన్ గురించి చెప్తున్నావు దేని గురించో అర్థమైతలేదు నాకు చెప్పాలంటే అర్థమైందా ఏమో రమ్మంటున్నాడు ఇండస్ట్రీ అక్కడికి రానా నువ్వు వీడియో పెట్టకుండా గాయస్ నేను వీడియో పెడతా వీడియో ఎక్కడికైనా తీపిస్తా సైడ్ లెక్కైనా తీపిస్తా ఎక్కడైనా పెట్టి తీపిస్తా వీడియో కంపల్సరీ పెడతా నేను ఆడ పెట్టొద్దా అంటే పెట్టొద్దా తెలియాలా కదా వాళ్ళకి కూడా మనం అడిగైతే పోదాం నడు ఆడు వస్తున్నా అని చెప్పిండు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడు ఇంకా రాలేదు ఆడ ఇంతసేపు అయిందో వచ్చేసి చాలా సేపు అవుతుంది సో గాయ్స్ నేను ఏం చేసిన కెమెరా మొత్తం సెట్ చేసి ఎందుకంటే సాయి ఉంటే సాయి అంతా ఉన్నాడు కదా డౌట్ రాదు ఆయనకి ఎందుకంటే మేము వీడియో తీస్తున్నాం అది తీస్తలేము అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది కదా నువ్వు ఉంటే అందుకే వేరే ఒక మా ఫ్రెండ్ని పట్టుకొచ్చిన ఆడ పెట్టిన పక్కకి కెమెరా అయితే పెట్టి ఆడ మొత్తం సెట్ చేసి పెట్టేసిన ఆడ రాగానే ఓకే ఇప్పుడు ఆడు వచ్చినాక ఏముంటుంది సినిమా చూసాం మనం కాల్ చేసిన అప్పటికెళ్ళి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేస్తాడు హలో చెప్పన్నా ఏడున్నావు సన్ని వస్తున్నా నా గట్టి సిగ్నల్ దగ్గర నువ్వు అప్పుడు చెప్పినావు సన్ని ఎప్పటికెళ్ళి వెయిట్ చేస్తున్నావు తెలుసా నేను ఎన్ని కాల్ చేసినా చూసినావు నువ్వు ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినా ఏడున్నారు మీరు మనం ఎప్పుడు వీడియో చేస్తాం ఆడనే ఉన్నా అన్న మళ్ళీ వీడియో చేసే దగ్గర అంటే వీడియో అయితే ఏం పెట్టారు అరే సాయి నాతో ఉన్నాడు ఆయన సన్నిదా అలా దోశలు అయింది వీళ్ళు అంటే చెక్ చేయించుకుంటున్నా ఎవరు ఉన్నారా అయిందని చెప్పి కాదు మరి అంతగానం ఏం చేసామన్నా మనము చెక్ చేయించుకున్నా నాకేం అర్థమవుతలే ఆడు ఎందుకు అట్లా ఫీల్ అవుతుండు దేనికి అసలు ఏం కాలే అన్న వచ్చిండు కొట్టిండు పోయిండు అని చెప్పి ఆ కోపంతో నేను ఇంటికి దాంట్లో ఏముంది అంటే వీడియో చూసినట్టున్నాడేమో మళ్ళీ వీడియో అందరు పోతాను సీదా లెఫ్ట్ కొట్టి ఇంటికి వెళ్ళిపోయినాడు మనం ఏం చేస్తాం ఇంటికి వెళ్ళిపోయాడు నేను ఇర్ఫాన్ దగ్గర పోయిండు అనుకున్నా నేను అట్లనే పోయింది బండి తీసుకొని ఇట్లా వెళ్ళిపోయాడు అందరు పోతే ఆడ మెంటల్ ముందే ఫాస్ట్ ఫుడ్ ఆడు మనం లేమని చెప్పి ఇంకా ఇచ్చేసాడు దొరికిందా మోకాన్ని తురై అంటుంది డైరెక్ట్ అని పాపం మీదే అట్లా పడిపోయినాయి డబ్బాలు గిబ్బాలు అన్ని పడిపోయినాయి ఏమైంది అసలు ఏమైంది సార్ రానన్నా వీడియోస్ కి ఇదేం సార్ అట్లా మాట్లాడుతున్నావు అలా కొత్త మాట్లాడుతున్నాయింది బ్రో అంటే అప్పుడు ఎవరైతే కమెంట్ చేసిరో నువ్వు రావాలా సన్ని కావాలా అది అని చెప్పి దానికోసం అని వస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఉల్టా ఇష్టం ఉన్న మాటలు మాట్లాడేసి తిట్టారు వాళ్ళ కాంటెంట్ నచ్చకపోతే కాంటెంట్ ని క్రిటిసైజ్ తెలుసు వాళ్ళు చెప్పారు గాయస్ అంటే ఏమని చెప్పారు అన్న సన్ని కావాలని చెప్పి మాట్లాడిరు అందరూ ఇప్పుడు ఏమైంది దానికి ఏమైంది ఇప్పుడు కావాలని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పో అని చెప్పి అన్నట్టు అంటే ఎట్లుంటా చెప్పు ఎవరు పోమన్నాం నిన్ను కామెంట్స్ లో చూసినావా కామెంట్లు చెక్ చేయలేదు నేను ఎప్పుడు పట్టించుకున్నా నా కామెంట్ ఎన్ని రోజులు చూసినా ఎప్పుడు నా కామెంట్ చదువుతానా నేను పట్టించుకుంటానా అసలు పట్టించుకో నాకు తెలుసు అట్లాంటి కామెంట్స్ లో ఇప్పుడు మొత్తం పర్సనల్ హేటే డైరెక్ట్ ఏమైంది అసలు నేను రావద్దంటారా చెక్ చేయొచ్చు నాకు చూపి నాకు తెలియదా కదా
ఇస్తామన్నా ఇప్పుడు దాని గురించి నిన్న ఎందుకు అంటారు బ్రో? నిన్నే కావాలి ఇష్టపడి పిలిచిరు. బెనర్ నాకు అన్ని గలం కామెంట్లు పెట్టిరు. నిన్నెందుకు అంటారు మళ్ళీ ఇప్పుడు మరి ఎప్పటికెళ్ళి చూస్తారో వాళ్ళు నన్ను తిట్టుకుంటా కామెంట్స్ చేస్తారు మరి. అరే తిడతారు తిడితే మంచిదే. మళ్ళా ఇంట్లో దాకా మొన్న దాకానే ప్రియాంక సీన్ అయింది. మళ్ళా ఇంట్లో గురించి మాట్లాడితే ఎన్ని కామెంట్స్ చూడు. ఇష్టం వచ్చినాడు అంటారు. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అంట కదా. దానికి ముందు అసలు ఒక్క కామెంట్ కూడా రాకపోతేనే నా పైన గిల్లరోడు అంటారు. అరే ఇవి చెప్తేనే ఉంటారు సార్. నువ్వు పట్టించుకోవాలి సార్. పట్టించుకుంది కానీ వాళ్ళకి ఏం తెలుసు మొత్తం అసలు దేని గురించి అయింది గొడవ. ఆ రోజు నేను చెప్పింది ఏం లేదు. చెప్తే వింటురా మీరు అసలు? ఆ రోజు ఏమైందన్న దేని గురించి నేను అట్లా చెప్పాల్సి వచ్చిందని అంటే మీరు వినలేరు. వీడియో చూసినాక పోయినా నేను ఎందుకు ఇట్లా చెప్పినా అదని చెప్పి అంటున్నా. అన్న చెప్పింది ఎవరికో కాదన్న మనోళ్ళకే అన్న. నేను అట్లా చెప్పలేదు. నా బండి ఆల్రెడీ ఆడుంది, రాక్బ్రో బండి ఉంది, నా బండి కూడా వేసేది ఉంది. దాని తర్వాత తీసుకురా రాబోయే. నీదేమన్నా పెద్ద పని ఉంటే తర్వాత తెచ్చుకో. 5 నిమిషాలు 10 నిమిషాల పని అయితే ఇప్పుడు వేయించేసుకో అన్న వానికి. దాన్ని ఎందుకంతా మీది తీసుకున్నా సార్? మీరు తీసుకున్నా ఆయన తీసుకున్నా ఇర్ఫాన్ అన్న మెడల్ మీద తీసుకుని ఆయన ఎట్లా చేసిండు ఆ రోజు వచ్చి? ఆయన చేసిండు భయ్. నువ్వెందుకు ఇది మళ్ళీ రాను ఛానళ్ళకి అది ఇది అని చెప్తున్నా ఎందుకు మళ్ళీ? రానంటే ఇప్పుడు పర్స్పెక్టివ్ ఏందో తెలియంది. అన్ని మాటలు ఎందుకన్నా వాడాలా? నువ్వు చేసిన తప్పు కాదు యాక్చువల్. ఎందుకంటే నేను ఫ్రెండ్ కు చెప్పుకున్నావు నువ్వు అంతే. అదే ఆయనకు బి తెలుసా, ఆయన కూడా పరిచయం. నువ్వు ఎంతో మంది వాళ్ళే నేను పిలిచిరు తెలుసా? యాక్చువల్ పిలిచిందే వాళ్ళే, నేను సపోర్ట్ చేసి రాలే. ఆ పాత ఛానల్ అయితే ఎంత మంది చేస్తున్నాయి తెలుసా నీ గురించి? డైలీ మొత్తం ఇట్లా మొత్తం నిండిపోయినాయి మొత్తం కామెంట్లు నీ గురించి. సన్నీ అని చెప్పి అది వచ్చినాక ఇట్లా అయింది. అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి సన్ని. కొందరు అందరినీ తిడతారు సన్ని. ఒక్కళ్ళని కాదు అందరినీ తిడతారు. పర్వాలేదు అది కాదు హేట్ కాదు. ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎట్లా తెలుసా? ఎవరిది తప్పు ఉంది వాళ్ళ గురించే మాట్లాడతారు. ఇప్పుడు నెక్స్ట్ ఈయన తప్పు చేసిన అనుకో ఈయన తిడతారు. నెక్స్ట్ నువ్వు తప్పు చేసినావు నిన్ను తిడతారు. నెక్స్ట్ నేను చేసిన నన్ను తిడతారు. ఈయన చేసి ఈయన తిడతారు. అట్లనే అట్లా ఎవరు తప్పు ఉందో వాళ్ళ తెలిసిపోతుంది. వాళ్ళు అందుకే చెప్తారు ఏది కరెక్టో ఏది రాంగో వాళ్ళే తెలుస్తారు. అర్థమైందా? ఆ రోజు దానిలో ఏం తప్పుగా అనిపించింది అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, కొందరు మైండ్స్ ఉంటుంది కదా. అరే అంది ఏదో బిజినెస్ కి ఖరాబ్ చేస్తున్నావు ఆడేమంటావు, డైరెక్ట్ నా కడుపు మీద కొడుతున్నావు అంటాడు. కానీ నువ్వు చెప్పే గలత్ నువ్వు చెప్పింది కూడా. అర్థమైందా? నువ్వు చెప్పొద్దు అట్లా. మజాక్ చెప్పినట్ట నేను మజాక్ లో కూడా కాదన్న. నార్మల్ గా మనం బండి NS200 కి ఒక ప్లగ్ వేయాలన్న. నేను చెప్పిన పెద్ద పని ఆరా అంటే లేదు రాబోయే ఒట్టి ప్లగ్ వేయాలి. ఒకవేళ పెద్ద పని అయితే తర్వాత రా. అట్లా ఒట్టి ప్లగ్ అయితే ఇప్పుడు వచ్చి వేయించేసుకో 5-10 నిమిషాలు. నేను కూడా ఇన్నే ఉన్నా అన్న. వాడు రాలేదు. రాకుండా ఆయనకు ఫోన్ చేసి ఇట్లా వద్దాం అనుకున్నా, మనోడు ఇట్లా అన్నాడు అని చెప్పి. చిన్న దాని గురించి నువ్వు పట్టుకుని నేను రానా నేను వెళ్ళిపోతానా అంటే ఎట్లా సన్ని? చెప్పినా నువ్వు ఉన్నావు అని చెప్పి మేము స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏదో నీతో వేరే అన్ని చేద్దామంటే నువ్వేమన్నావు. కానీ ఏ దానికన్నా నడు చేద్దామా అంటాడు. నేను చెయ్యాలని చెప్పాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎంత డేంజర్ ఉండని ఏదైనా ఉండండి రా భయ్ చేస్తాడు. కావాలంటే వేరే నెక్స్ట్ వీడియోలో అన్నతో చెప్పిద్దాం, అన్నతో మాట్లాడదాం. వాళ్ళకి ఏందో నిజం తెలియకుండా మాట్లాడేసి వాళ్ళకి తెలియదు. మనం ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ నీట్ గా ఇచ్చినాం అనుకో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటారు మళ్ళీ ఒకటి అయిపోతారు. అరే ఒకటైతే మరి కరెక్టే, కానీ కింద పర్సనల్ అది తెలియదు కదా, చూసేటోళ్ళకి తెలియదు కదా. మీరు ఒకటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోగానే మీరు అందరు కలిసి మీరే తిరుగుతారు. తిరుగుతాం. ఎందుకు గొడవ పడాలా అని చెప్పి ఆ రోజు నిన్న ఆపిరు సంజాంచిరు అంతే. అది వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏదో ఇర్ఫాన్ బి తెలుసు జరా మెంటల్ చేసి చెప్తే అది మొత్తం అదే నమ్మేస్తాడు ఆయన. వీడియోలు ఉట్టి వాళ్ళు కమెంట్లు పెడితే ఉట్టి మనకే కనిపించే కదా అన్న. మా ఇంట్లో వీడియోలు చూస్తారు, మా ఇంట్లో మమ్మీ కమెంట్లు చదవదా? కమెంట్లు చూసినాక మా తమ్ముడు గారు చూస్తాడు, మా డాడీ చూస్తాడు. ఎవరికైనా ఆన్సర్ చేయాలా మాటలు చూసినాక? అవునా? అది కరెక్ట్. కానీ వాళ్ళు మనం చెప్తే చేయరు. మనం చెప్పినాం అనుకో చేయరు. ఎందుకు కామెంట్ చేస్తారు అంటే నేను చెప్పినా సన్ని వాళ్ళు తప్పు ఉంటేనే మాట్లాడతారు. సన్ని తప్పు లేకపోతే అసలు మాట్లాడరు. నాకు కూడా తెలుసు అన్న. కానీ అది సీరియస్ అయిపోయింది. జోక్ సీరియస్ అయింది. అంతకుముందు కూడా ఇట్లా మాటలు రాకపోతే నేను ఎన్ని చేసిన ఇయర్ నుంచే రీసెంట్ గానే ఏమో వాళ్ళకి డిఫరెంట్ గా అనిపిస్తున్నావు ఏమో. నువ్వు సన్నీ ఎన్ని చేసినా ఫన్నీ ఉంటాడు. ఈసారి ఇప్పట్లో ఎట్లా చేస్తున్నాడు సన్నీ, చాలా రుబాబ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకు కూడా. ఆ వీడియో ఓపెన్ చేయగానే వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నారు కరెక్టే. అది నువ్వు తగ్గించుకో, మళ్ళీ నువ్వే తగ్గించుకో, నువ్వే దాన్ని సెట్ చేయి. తగ్గించుకోవాలంటే నేను ఎట్లుంటున్నాను అట్లనే ఉన్నాను. అట్లా లేవు సన్ని. నువ్వు లేవు కాబట్టి వాళ్ళు కామెంట్ పెడుతురు. నువ్వు ముందు సన్ని లేక పాత సన్ని లేక ఉన్నావు అనుకో, ఓడొకటి నేను ఎవ్వరు నిన్ను ఏమన్నారు. నేను ఒక మాట అన్నారు ఎవరు. నేను పాత సన్ని అయితే ఫుల్ ఫన్నీ. ఎప్పుడు చూడ నువ్వు లేని ఉప్పల్ బాల అంటే నువ్వే.
వస్తున్నా అంటే నవ్వు వచ్చేస్తుంది అలా వీడియోలో. మళ్ళా ఇప్పుడు నువ్వు అంత హేట్ పెంచుకుంటున్నావు నువ్వే. ఇప్పుడు మొత్తానికి రాకుండా అయిపోయింది కదా. ఎందుకు రావు మాట్లాడదాం ఆల్రెడీ 2 times అయింది నేను పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నా. ఓన్లీ రాబోయే కామెంట్సే కదా, నన్ను ఏమన్నా డైరెక్ట్ తిడుతురా అని నేను అనుకున్నాను. ఇప్పుడు చూస్తే అది ఇంకా ఎక్కువైపోయింది. అది కాదు సార్, నీకు అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంటుంది, అర్థమైందా? అన్న క్రిటిసైజ్ చేయమనన్నా నార్మల్. ఇప్పుడు ఆ వీడియో గురించి సార్ ఇట్లా ఎందుకు చేసినారు అబ్బాయి అని క్రిటిసైజ్ చేయమను. అలా మొత్తం డైరెక్ట్ పర్సనల్ ఇటు గుచ్చుతారు ఇట్లా వేసి మాటలతో గుచ్చుతారు కదా. నేను చెప్తున్నా కదా, నేను ఏమంటున్నా సరే నీకు ఇంత క్లారిటీగా చెప్తాను. తప్పు ఉంటేనే మాట్లాడు, తప్పు లేకపోతే ఏ సబ్స్క్రైబర్ నేను ఏమీ మానాడు, అర్థమైందా? వాళ్ళకి ఫన్ చేస్తుంటే సన్నీ కావాలంటారు. నువ్వు ఏదైనా తప్పు చేసినావు, తప్పు రాబా అని చెప్పి వాళ్ళు నీకు చెప్తారు. అది ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎస్పెషల్గా సన్నా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి చెప్తారు, వచ్చి చెప్పలేరు కదా, కామెంట్ అనే చెప్తారు మళ్ళీ వాళ్ళు. అది నువ్వు తెలుసుకోవాలా నేను ఏం చేస్తున్నా అని చెప్పి. ఒకప్పుడు నువ్వు అంటే ఫన్ ఉంటుండే వాళ్ళకి, ఇప్పుడు హేట్ పెరిగిపోతుంది మొత్తం నీ మళ్ళీ. నువ్వు అట్లా చేస్తున్నావు, అట్లా బిహేవ్ చేస్తున్నావు మళ్ళీ నువ్వే. బండి వేసేది ఉంది, బండి కష్టం, బండి ఈయనకే అంత లేదు. నువ్వు మాట్లాడితే మళ్ళీ ఎవరికైనా ఆయనకి లేదంటే ఆయనకి మాట్లాడడానికి రాదా అంటున్నావు, అడగలేకపోతుండు. ఇప్పుడు నేను అడిగినట్టయితే ఆయన అడగలేడు కదా, అడగలేడు. అది మీ బాండ్, అది ఇంకా మా బాండ్ లేదు కదా అట్లా ఆయనతోని. మీరు కొట్లాడుకుంటారు చేసుకుంటారు, అంత నడుస్తుంది. ఇప్పుడు ఆయన దాన్ని సీరియస్ గా తీసుకుంటే నేను ఏం చేస్తాను చెప్పు. సరే వచ్చిండు, ఒక 2 మాటలు అన్నాడు, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ పోయి వచ్చి మాట్లాడదాం అంటే లేదు నాకు పని ఉంది అని చెప్పి ఆయన మాట్లాడతాడు. వచ్చిండు తిట్టేసిండు, అయిపోయింది. దాని తర్వాత సొల్యూషన్ లేదు. కానీ ఆయన అన్నాడు అంటే అన్ని మాటలు అంటే దాని గురించి లేదు, కింద ఏం స్పెషలైజ్ ఏం పర్ఫెక్షన్ ఏం చేయలేరు. నేను అన్నయ్య మాత్రమే పట్టించుకొని మరి కింద కామెంట్ చేస్తారు. ఎక్కువ మాట్లాడింది ఉంటుంది, తక్కువ మాట్లాడింది ఉంటుంది. ఎక్కువ నువ్వే ఎగిరినట్టున్నావు, అదే అగ్రెసివ్గా అనిపించింది వాళ్ళకి. ఆయన వచ్చి దక్క కొట్టేసి నువ్వు కింద పడ్డావు, అర్థమైంది అవన్నీ. బెన్నిగాన్తో మాట్లాడదాం, బెన్నిగాన్తో మాట్లాడి చేసాం సార్ ఏదో ఒకటి. ఎందుకు ఇంత ఇదైతున్నావు? చెప్తే మళ్ళీ తిడతాడు, మళ్ళీ వెళ్ళిపోతావు. ఇప్పుడు ఆయన ఫీల్ అవుతాడు, నువ్వు సడన్ గా నువ్వు వెళ్ళిపోతా అండి చిన్న దానికి అట్లా ఎందుకు సన్ని ఇవన్నీ. ఇంట్లో అన్నా మా ఇంట్లో నెత్తి కొట్టుకుంటారు, ఇంట్లో ఏం మాటలు రావి అవసరమా రా ఇదంతా కానీ. కూడా సీన్ అయిపోయినప్పుడు మీ మమ్మీ ఎంత బాధపడ్డది బ్రో, మేము రాలేదా ఇంటికి? సరే మేము బి వస్తాం మీ ఇంటికి. ఇప్పుడు మళ్ళా నేను చెప్తా ఆంటీ ఇట్లా తిట్టిరంట, ఆంటీ ఇట్లా తిట్టిరంట ఆంటీ అని చెప్పి చెప్తా. ఈ బాధపడుతున్నా అంటే అని చెప్పి చెప్తా. నీకు రోజులు కనీసం ఎవరో బయట వాళ్ళు ఏమన్నా అంటారన్నా పట్టించుకోకపోతున్నాం. మా ఇంట్లో అన్నాక ఇంకేం అవసరమా రాబాయ్ ఇంతగానం తిట్లు వాడు అవసరమా? ఎవరో ముఖం తెలియకుండా సంబంధం లేకుండా తిడుతుర్రు రాబాయ్ అవసరమా అని చెప్పి నేను చెప్తా. అరే మమ్మీ సబ్స్క్రైబర్స్ మమ్మీ వాళ్ళు అదే అని చెప్పినా కూడా అయితేంది రాబాయ్ తిట్లు పడుతున్నాయి నీకు వాడు అని చెప్పి మాట్లాడుతారు మా ఇంట్లో. ఏం చెప్పాలి అర్థమవుతలేదు నాకు. నీకేం చెప్పాలా, వాళ్ళకేం చెప్పాలా? నీకైతే తెలుసు కదా బ్రో వాళ్ళ గురించి, నువ్వే వాళ్ళని అర్థం చేసుకుంటావు. ఇప్పుడు వాళ్ళు అన్నారు అని చెప్పి అది పట్టుకొని వెళ్ళిపోతా అంటే తప్పే కదా. ఇప్పుడు మరి వీడియోలు అయితే మనం దేనికోసం చేస్తున్నాం? మనం నార్మల్ వాళ్ళకి చూపించడానికి, వాళ్ళ కాంటెంట్ చేయడానికో ఎంటర్టైన్ చేయడానికో చేస్తున్నాము. పైసలు నువ్వు ఎంటర్టైన్ చేసేలేవే మనం అందుకే తిడుతున్నట్టున్నాం. అంటే ఏ విధంగా చేస్తారు అన్న ఎంటర్టైన్మెంట్? అంటే డాన్స్ చేయాలా? ఇప్పుడు వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలని చేయాల్సి వస్తుంది. ఆయన సరే నెక్స్ట్ వీడియో మనం ఏం చేద్దాం తెలుసా? వేరే డిఫరెంట్ ఒక వీడియో చేద్దాం మనం. వద్దు వీడియోనే వద్దు, నేను చెయ్యను అంటుంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చు. బెన్నీతో మాట్లాడదాం. బెన్నీగాన్తో మాట్లాడినాక నువ్వు వెళ్ళిపో. ఆయనతో మాట్లాడి క్లారిటీ నాకు ఇచ్చేసి ఏమంటాడు చూసాం. అరే గో సన్ని నిన్ను గో ఎంత మంది ఇష్టపడతారు తెలుసా? చాలా మంది ఇష్టపడతారు సన్ని. అందుకే వాళ్ళు గో బెనర్గాడు ఎందుకు తెప్పించి నిన్ను వాళ్ళందరినీ గురించి తెప్పించింది కదా. ఇప్పుడు సరే అన్న, ఇప్పుడు అందరికీ పోదాం మాట్లాడదాం. 10 మంది ఉంటాం అన్న, 10 మందిలో నన్ను ఒక్కరు మాట అన్నారు. ఎవడో కొత్తడు వచ్చి ఒక మాట అంటే నేను ఫీల్ అవుతా కదా. ఇప్పుడు ఇర్ఫాన్ కొత్తడు ఇర్ఫాన్ గురించి అంటలేనన్నా, అదే అంటున్నా. ఇప్పుడు మొత్తం మనం అందరం ఉంటాం, అందరం వెళ్ళి 10 మంది ఉన్నాము. ఆ 10 మందిలో నేను ఒక్కనే పని చేస్తాను, నేను ఒక్కనే టైం పాస్ చేస్తాను. అన్నప్పుడు ఓకే, మన నన్ను ఒక్కనే తిరిగితే ఎట్లుంటది? నువ్వు కరెక్టే కదా అన్న, నేను కూడా అడిగింది.
సరే ఓని దా మనం అయితే అందరికి పోదాం బెని అందరికి పోయి మాట్లాడదాం దా. వాడికి వద్దు 47 కాడికి వస్తే నడువు clear అయిపోతుంది. ఏం కాదు దా నువ్వు అరే నెక్కించుకోరా ఏ లేదన్నా వద్దు లైట్ నాకే తెలుసు కదా బ్రో నీ తప్పేం లేదు అని. వీడియోలు కష్టం అయిపోతుంది. అరే దా నడు నువ్వు కష్టం గిష్టం అన్నావు ఆ, అనుకో, తీయనా, నీ- ఇంటికి వెళ్ళిపోతాను నేను. నువ్వు బండి తీయనా నడు పోదాం దాడికి పోదాం 47 కాడికి పోదాం దాడికి పోదాం దా. నువ్వు తీరా బండి ఏ లేదు లిఫ్ట్ లేదు ఏం లేదు నేను ఇంటికి వెళ్ళిపోతా ఇప్పుడు ఇటు నుంచి ఇటు. అరే అవలా అన్నా నువ్వు బండి నువ్వు తీయనా నువ్వు తీ అప్పుడే వస్తా. అరే నువ్వు ఏంది సాయి అరే, భాయ్, నడు, అర్థం నడు, చేసుకో, నడు, సని, ఆ నడు. గలీజ్ ఉంటది ఇప్పటికే ఏం మస్తు కాదు, అయిపోయింది. దా ఇక్కడ రా. నాకు ఇయ్యవా? నువ్వు రా ఏ వద్దు. దా నేను కూర్చుంటా దా. సరే నన్ను 47 కాడ వదిలేసేద్దా సరే సరే నన్ను 47 కాడ దింపేయి పంక్చర్ అయింది అవ్వ. ఇట్లనే అంటారు దింపు గింపు అని చెప్పి తర్వాత వేరే ఏం చేయరు దా 47 కాడికి రాను నన్ను వదిలేసి వెళ్ళిపోదాం